ఈ చుట్టుపక్కలే రామచంద్రయ్యని బంధించాను అని రోజాకి చెప్తుండగా రమాదేవి మాట్లాడిన మాటలు మొత్తం కూడా చామంతి వినేస్తుంది. వెంటనే ప్రేమ్ దగ్గరికి వెళ్ళి రమాదేవి చెప్పిందని చెప్పకుండా నాకు తెలిసింది బాబు ఈ చుట్టుపక్కలే మా నాన్న ఉన్నాడు అని మొత్తం వెతుకుతుంది. అయితే ఆ బిల్డింగ్ దగ్గరికి రాగానే ఆల్రెడీ అక్కడ రోజా ఉంటుంది. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు అని రోజా వాళ్ళని గమనించుకుంటూ ఉంటుంది. బాబు ఈ బిల్డింగ్ పైన చూద్దాం రండి అని చామంతి ప్రేమ్ పైకి వెళ్తూ నాన్న నాన్న అని అరుస్తూ చామంతి పైకి వస్తుంది. అక్కడ రామచంద్రయ్యకి కట్టిన కంకణం తాడు కింద పడిపోవటంతో దానిని చూసుకొని ఇక రామచంద్రయ్య అక్కడే ఉంటాడని కన్ఫర్మ్ చేసుకొని నాన్న నాన్న అని కేకలు పెడుతూ వస్తుండడంతో జగదీష్ మెల్లగా అక్కడి నుంచి పారిపోతాడు. వీళ్ళ కంట పడకుండా వెళ్ళిపోతాడు. రామచంద్రయ్యని రక్తపు మడుగులో చూసేసి అసలు వాళ్ళకి ఎలా మనసు వచ్చింది బాబు మా నాన్నని కాపాడుకోవాలి అని రామచంద్రయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళటానికి ఇద్దరూ కూడా రామచంద్రయ్యని కిందికి తీసుకువస్తారు. ఈ లోపల రోజా కార్ టైర్ని పంచర్ చేసేస్తుంది. కారులో కూర్చోపెట్టి డ్రైవింగ్ చేద్దామని అనుకుంటూ ఉంటే కార్ కదలకపోవటంతో కారు పంచర్ అయిపోయింది అని ప్రేమ్ చెప్తాడు. ఇప్పుడు ఎలా బాబు మా నాన్నని కాపాడుకోవటం అని చామంతి ఏడుస్తూ ఉంటుంది. మీ నాన్నకి ఏమీ కాదు నేను కాపాడుతాను అని అక్కడ ఒక తోపుడు బండి ఉంటే ఆ తోపుడు బండిపై రామచంద్రయ్యని పెట్టుకొని తోసుకు వెళ్దామని రెడీగా ఉంటారు. అయితే అప్పుడే ఇద్దరు రౌడీలు అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటారు. రేయ్ అడ్డు తప్పుకోండ్రా అని చామంతి ప్రేమ్ చెప్తున్నా కూడా రేయ్ మీరు వెళ్ళలేరురా మమ్మల్ని దాటుకొని అని రౌడీలు చెప్తారు. రేయ్ మీకు మాటలతో చెప్తుంటే అర్థం కావటం లేదురా అంటూ ప్రేమ్ వాళ్ళని చితక్కొడుతూ కుమ్మేస్తూ ఉంటారు. ఇక ఒక రౌడీ అయితే కత్తి తీసుకొని రామచంద్రయ్యని చంపటానికి వస్తూ ఉంటే ఆ కత్తిని చామంతి బలవంతంగా అడ్డు పట్టుకుంటుంది. వాడి చేతిలో ఉన్న కత్తిని తీసుకొని చామంతి వాళ్ళపై విరుచుకు పడిపోతుంది. అలా అమ్మవారిలా ఉగ్ర రూపంతో చామంతి రౌడీలని చితక్కొడుతూ ఉంటే ఇంకొక వైపు ప్రేమ్ కూడా చితక్కొడుతూ ఉంటాడు. నేను టైర్ పంచర్ చేశాను. ఈ రౌడీలు వచ్చారు. అయినా కూడా వీళ్ళు అందరినీ దాటుకొని హాస్పిటల్‌కి తీసుకువెళ్తున్నారే అని రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది.